ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా అనేది ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే, ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, పిల్లలు పుట్టలేని ఒక పాయింట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతిసారి బరువు ఆడవాళ్ళ షోల్డర్ మీద ఉండేది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ, అమ్మాయి ఫర్టిలిటీ, అమ్మాయిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, పోనీ ఇంకో పెళ్లి చేద్దాం ఎందుకంటే మొదటి అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు. సో అలా ఫీమేల్ చుట్టూ ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూ పాయింట్ని డీల్ చేసింది. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ పాయింట్ కింద అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు 2025లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ఇది వెరీ ర్యాంపెంట్ ఇష్యూ. డైరెక్టర్ గారు చెప్పినట్టు ద ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి పిచ్చిగా పెరిగిపోయాయి ఫుల్గా. దానికి కాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. ఇటువంటి ఒక కామన్ ఇష్యూని జనాలు చాలా తక్కువగా మాట్లాడతారు. దీనికి కావాల్సిన ఇంపార్టెన్స్ కానీ, అవేర్నెస్ కానీ ఈ ఇన్సెక్యూరిటీ వల్ల, ఇబ్బంది వల్ల బయట మాట్లాడితే అది చులకనగా చూస్తారా లేదా నవ్వుతారా, మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ జడ్జ్మెంట్ లుక్స్ కానీ, వాటి వల్ల దీని మీద, ఈ టాపిక్ మీద అవేర్నెస్ మాట్లాడుకోవడం అది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇటువంటి ఒక పాయింట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తో పెడితే ఎక్కువ జనాలు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఈ బెడ్రూమ్లో ఉన్న విషయం హాల్ వరకు వస్తుంది. అండ్ ఇలాంటి పాయింట్స్తో, ఇంకా కొత్త పాయింట్స్తో మంచి సినిమాలు వస్తాయనే థాట్ నాకు వచ్చింది. సో ఈ స్టోరీ రాగానే డెఫినెట్లీ ఇటువంటి ఒక మంచి సినిమాలో భాగం అవ్వాలని నేను ఈ సినిమా చేశాను. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, నన్ను ఇంత నమ్మి ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.